హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన వీడియోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగ్ పూట నేను పప్పుచారు చేస్తున్నాను. అలాగే మనం రాత్రిపూట అంట్లు తోముకోకపోయినా ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా ఫాలో అనేది కాండి. ఈ విధంగా పప్పు అంతా కడిగి పెట్టుకున్నాను కదా, ఆ పప్పు పైన ఉండే నురుగంతా తీసేయండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే ఆ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఈ పొంగ అనేది మొత్తము తీసేసేదండి. నేను చిన్నగా ఉన్నా కానీ నాకు చాలా బాగా గుర్తుంది. ఈ పొంగు మొత్తం తీసేసిన తర్వాత కొంచెం నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. కాస్త పసుపు అనేది వేసేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. అలాగే మనము నెయ్యి వేసాం కదా, పప్పు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. నేను పప్పు కుక్కర్ అనేది అవతల పొయ్యి మీద పెట్టేసి యువతల పొయ్యి మీద కర్రీ అనేది ఏ విధంగా చేసుకుంటున్నానో చూసేయండి. ఒక గిన్నెలో కాస్త నూనె పోసేసి కొంచెము మినపప్పు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసేసి ఇలా పోపు అనేది పెట్టేసుకోండి. అలాగే ఇది మెంతి కూర చేస్తున్నా కాబట్టి కొంచెం పచ్చిశనగపప్పు అనేది ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనము కూరలన్నీ ఫస్ట్ చేసేసుకొని తర్వాత అంట్లనే తోమేసుకోవచ్చండి. అలాగే నేను ఒక 4 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. మెంతి కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మెంతి కూర అనేది వారానికి 2 సార్లు నుంచి 3 సార్లు తినండి. ఈ విధంగా చేసుకొని తినండి. పప్పులో కన్నా ఈ విధంగా చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. కొంచెం వేగడానికి ఉప్పు అనేది వేసుకోండి. ఎంతమంది ట్రై చేస్తారు ఇలా? నేనైతే పప్పులో కన్నా ఈ విధంగా అనేది ఎక్కువగా వాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం ఆకుకూర అనేది ఎక్కువగా తింటాం కదా, అది వేగేలోపు ఒక 2-3 టమాటాలు అనేది ఇలా కట్ చేసి వేసుకోండి. మనకి కొంచెం చేదుదనంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అదే కాకుండా మనకి కాస్త గుజ్జుగా కూడా ఉంటుంది. ఇది అనేది నేను చపాతీల్లోకి అనేది కర్రీ అనేది చేస్తున్నాను. అలాగే ఒక సైడ్ అనేది పప్పుచారు కూడా మనం పెట్టుకోవచ్చు. మార్నింగ్ పూట రాత్రి చేయని ఏ పనులైనా ఉన్నా కానీ టెన్షన్ పడకుండా ఈ విధంగా పొయ్యి మీద వేసేసిన తర్వాత మనం చక్కగా అనేది చేసుకోవచ్చు, ఏ హడావిడి లేకుండా. అలాగే పప్పు అనేది ఉడికిపోయింది. స్టవ్ అనేది ఆపేసిన తర్వాత ఈ పొయ్యి మీద కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను. అలాగే నేను మెంతం కూర అనేది కడిగి పెట్టేసుకొని ఈ విధంగా అనేది వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడే కలపకుండా ఒక మూత అనేది పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేస్తే కొద్దిగా అనేది మగ్గుతుంది. మగ్గిన తర్వాత కలిపేసుకోండి. అప్పుడే కలిపేస్తే ఏమవుతుందంటే మనకి స్టవ్ నిండా పడుతుంది కదండి. ఈ చిట్కా అనేది మీకు నచ్చితే మీరు ఫాలో కాండి. అన్నం కూడా పెట్టేసుకున్నాను చూడండి. మార్నింగ్ ఏమి హడావిడి లేకుండా ఇంత ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఎప్పుడూ టెన్షన్ పడే విధంగా కాకుండా అంట్లు తోమిన తర్వాత మనకి టైం అనేది సరిపోదు కదా. నేను వెల్లుల్లి అనేది పొట్టు అనేది తీయనండి. ఎందుకంటే పొట్టు అనేది తీయకుండా వేసుకుంటే కర్రీకే కాదండి, మనకి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. వెల్లుల్లి అనేది పొట్టు తీయకుండా దంచి అనేది వేసుకోండి. ఇప్పుడు మాత్రం పొట్టు తీసుకొని వేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు అనేది పొట్టు అనేది తీయకుండా ఈ విధంగా కచ్చాబచ్చగా కానీ మెత్తగా కానీ నూరుకొని వేసుకునే వాళ్ళండి. వెల్లుల్లి అనేది మన రక్తాన్ని శుద్ధి చేయడమే కాదండి, మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. ఇంకో మన ఆకుకూర అనేది చాలా వరకు మగ్గిపోయింది కదా, ఒక్కసారి అనేది కలిపేసుకోండి. ఆకుకూరని ఎప్పుడైనా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ, రొట్టెల్లో కానీ, అన్నంలో కానీ, పిల్లల బాక్స్లో కూడా, చిన్న పిల్లలైనా ఎవరైనా కానీ ఈ కూరని అనేది చక్కగా ఇష్టపడి తింటారు. దీంట్లోకి అల్లం వెల్లుల్లి కాకుండా ఓన్లీ వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకోండి. వెల్లుల్లి తినడం వల్ల చాలా మంచిదండి. అలాగే పాలిచ్చే తల్లులు వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పాలు అనేవి ఎక్కువగా పడతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు పాలు ఎక్కువగా ఉంటేనే కదండి తల్లుల్ని విసిగించకుండా ఉంటారు కదా. అలాగే 2 పొయ్యిల మీద వేశాను కదా, ఖాళీగా ఉండడం ఎందుకు, నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేయడం కోసం మాత్రమేనండి. నేను అంట్లు అనేది తోముకోలేదు. ఈ విధంగా 2 పొయ్యిల మీద వేసి ఎంత పని ఉన్నా సరే కానీ మన అంట్లు కూడా మనం తోముకోవచ్చండి. ఈ విధంగా ఎన్ని అంట్లు ఉన్నా సరే కానీ కోసేవి ముందు పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మనం సబ్బు పెట్టి అంట్లు అనేది తోముతుంటాం కదా, చేతులు కడుక్కోగానే మళ్ళీ కూరగాయలు కట్ చేస్తే వాసన అనేది అలానే ఉంటుందని మన ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ విధంగా అనేది మీరు చకచకా చేసేసుకోండి. నేను ఈ విధంగా ఫాస్ట్గానే చేసుకుంటాను. ఎంత పెద్ద వంట అయినా ఎంత చిన్న వంట అయినా ఈ విధంగా టైం అనేది మేనేజ్ చేసుకుంటే మనకి అలసట అనేది లేకుండా ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే విధంగా పని అనేది
చక్కగా అయిపోతూ ఉంటుందండి. ఈలోగా నాకు అన్నం కూరలు అనేవి రెడీ అయిపోతాయి కదా. సాంబార్ అనేది ఇది అయిపోయిన తర్వాత నేను చేసుకుంటాను. ఈ విధంగా టకటకా చేసుకోండి, టెన్షన్ పడే అవసరం లేకుండా. పిల్లలు ఎంత త్వరగా వెళ్ళిపోయినా ఈ విధంగా అనేది మేనేజ్ అనేది చేసుకోండి. ఇంకో చూడండి, అలాగే మధ్య మధ్యలో కూర అనేది కలుపుకుంటూ ఉండండి. నిలబడి అలా వెయిట్ చేసే బదులు ఈ విధంగానే ట్రై చేయండి. నేను టమాటా ముక్కలు అనేవి వేసేసుకొని చక్కగా మగ్గించుకుంటున్నాను. మన కూరలు టేస్టీగా రావాలంటే ఒక చిట్కా అండి, మనం ఎప్పుడైనా సరే కానీ స్టవ్ని చిన్న మంట మీద పెట్టి కూరలు అనేది వండుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా బాగుంటాయండి. అలాగే మనము ఏం చేస్తామంటే ఫాస్ట్గా కావాలని పెద్దగా మంట పెడతాం, కానీ ఒక్కొక్కసారి అనేది కూర అనేది రుచి మారుతుంది కదా. రుచి మారకుండా ఈ విధంగా ఉండాలంటే సిమ్లో అనేది పెట్టుకొని చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత దీనికి డిఫరెన్స్ చూసిన తర్వాత మీకు ఏది నచ్చితే అది ఫాలో అయితే కండి. నా కూర కూడా చాలా వరకు ఉడకడానికి సిద్ధంగా ఉంది. అలాగే కారం అనేది వేసుకుంటున్నాను. కారం కూడా బాగా పచ్చితనం పోయేంతవరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఉప్పు సాలకపోతే కూడా ఉప్పు అనేది వేసుకోండి. నేను అప్పుడు ఉప్పు అనేది ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే వేసుకున్నాను కదా. ఇంకా ఉన్నాయి కదా, ఇవి రెండు అయిపోయేలోపు అంట్లు తోమడం కూడా అయిపోతుందండి. అంతేనండి, మనం ఎంత టెన్షన్ పడతామో టెన్షన్కి తగ్గట్టు పని కాదు కదండి. మనం చేసుకుంటూ పోతూ ఉంటే పని అనేది కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగో చూడండి, కూర అనేది ఎంత చక్కగా ఉడికిపోయింది. అలాగే మనం చపాతీలు చేసుకోవాలి కాబట్టి గ్రేవీలాగా కూడా ఉంటుంది. కూర అనేది ఎక్కువగా తినడానికి అయితే ప్రయత్నం. అలాగే నా కూర రెడీ అయిపోయింది, అలాగే అంట్లు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు సాంబార్ అనేది లాస్ట్లో అనేది చేసుకుందామండి. స్టవ్ అనేది ఎక్కడ ఆగకుండా ఈ విధంగా కంప్లీట్ అయిపోయేలోపు అంట్లు కూడా రెడీ అయిపోయాయి. కొంచెం ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత నేను కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. అలాగే వెల్లుల్లి అనేది కచ్చబచ్చ దంచి వేసుకోండి. ఒక ఆనియన్, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు అనేవి వేసుకోండి. ఇవి పొడవుగా ఉంటేనే బాగుంటాయి. మనం వారానికి మధ్యలో కానీ లేదంటే అయిపోయే ముందల కానీ అన్ని కూరగాయలు అనేవి 1-2 ఇలా పక్కకి పెట్టుకున్న తర్వాత కలగూరలాగా చేసేయండి. ఆ వారానికి సరిపడే పోషకాలు అనేవి అందుతాయి. అలాగే పిల్లలు తినలేదన్న బాధ తప్పుతుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఈ విధంగా మగ్గించుకోండి. నేను దీంట్లోకి క్యారెట్, దోసకాయ, ములక్కాయలు, టమాటాలు, దొండకాయలు కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే బెండకాయలు ఏవైనా వేసుకోవచ్చండి. కొంచెము ఒక గుప్పెడు చింతపండు అనేది నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. అలాగే కొంచెం మగ్గిన తర్వాత నేను కారం అనేది వేసి చక్కగా కలుపుకోండి. ఇలాగా సన్న మంట మీద అనేది పప్పుచారు పెట్టుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది అనేది కొంచెం కూడా మిగలకుండా తింటారు. అలాగే మన పప్పు చూడండి ఎంతవరకు ఉడికిందో. ఈ మాత్రం ఉడికిందండి. కొంచెం నీళ్లు పోసుకుంటూ మెదుపుకోండి. నేను అనేది నీళ్ళు అనేది కొంచెం తక్కువగానే పోసా కాబట్టి పప్పు కూడా ఒక 2 విజిల్లకే ఉడికిపోయిందండి. ఈ విధంగా మనం పప్పు తిన్నట్లు ఉండిద్ది, అలాగే కూరగాయ ముక్కలు అన్నీ తిన్నట్లు ఉంటుంది కదా. పిల్లలు కూరగాయ ముక్కలు తినట్లేదని అస్సలు బాధపడకండి. ఆ రసం తాగినా సరే అండి, ఆ విటమిన్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ ఆ జ్యూస్ మొత్తం ఆ చారులోకి దిగిపోతుంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇలా మసిలేంతవరకు ఉంచిపెట్టుకున్న తర్వాత చింతపండు రసం అనేది వేసేసుకోండి. ఈ విధంగా పప్పుచారు మీరు ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్ అయితే చేయండి. అలాగే పప్పు మొత్తం వేసేసుకొని సన్నని మంట మీద అనేది మగ్గించుకోండి. సూపర్ టేస్టీగా ఉండడమే కాదండి, అందరు మెచ్చుకునేలాగా పప్పుచారు అనేది బాగుంటుందండి. నేనైతే పప్పుచారు చాలా బాగా పెడతాను. నా ఎటువంటి హడావిడి లేకుండా వంట అయితే పూర్తి అయితే అయిపోయిందండి. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ బాయ్.